ఏపీ ఆర్థిక పరిపుష్టికి ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్ గా నిలుస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. టెక్నాలజీని వాడితే ఆక్వా రంగంలో మరిన్ని అద్భుత ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఖర్చులు తగ్గించేందుకు, నాణ్యత పెంచేందుకు ఏఐను ఆక్వా రంగంలోనూ విరివిగా వాడాలన్నారు. ఇక రొయ్యలకు ఏ జబ్బులు వచ్చే అవకాశం ఉందో ఏఐతో ముందే విశ్లేషించి తెలుసుకోవచ్చని, సరైన మందులతో ముందుగానే చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. సాంకేతికతను జోడించి నూతన పద్ధతులు అవలంబిస్తే ఆక్వా రంగంలో 30% వృద్ధి రేటు సుసాధ్యం చేయవచ్చని చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్లో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏపీ మత్స్యశాఖ సంయుక్తంగా 3 రోజుల పాటు నిర్వహించిన ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరై ప్రసంగించారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 4 లక్షల ఎకరాల ఆక్వా సాగు 2029 నుంచి 2030 నాటికి 10 లక్షల ఎకరాలకు పెరగాలని అన్నారు. అయితే కాలుష్య రహితంగా ఆక్వా సాగవ్వాలి. ప్రకృతి సేద్యం ద్వారా ఏపీ ఆక్వా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడుతుంది. ఈ విధానాన్ని అమలు చేయాలి. ఆక్వా దాణా విషయంలో తగు మార్పులు చేయాలన్నారు. ఆక్వాకు ప్రాధాన్యమే కూటమి ప్రభుత్వ అభిమతమని, అలాగే నిబంధనల అమలుకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తామని, ఇక కాలుష్య నియంత్రణ విషయంలో కఠినంగా ఉంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రపంచ ఆహార అలవాట్లు మారుతున్నాయి. దానికి అనుగుణంగా రైతులు కూడా సాగులో మార్పులు చేయాలని సూచించారు. ఆహార పదార్థాల సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ అనేది రానున్న రోజుల్లో ప్రాధాన్యాంశంగా మారిపోతుందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో రాజకీయ కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. యూనివర్సిటీలకు కీలకమైన వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాజకీయాలకు తావు లేకుండా ప్రతిభకు ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. వారిలో 2 జాతీయ విద్యాసంస్థల ప్రొఫెసర్లుండగా ఢిల్లీ, హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీల నుంచి ఒక్కొక్కరు చొప్పున నియమితులయ్యారు. సామాజిక సమతుల్యం పాటిస్తూ 9 మందిలో 3 బీసీలు, 1 ఎస్సీ, 1 ఎస్టీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2 కమ్మ, 1 కాపు, 1 బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. అలాగే ప్రాంతాల మధ్య కూడా సమానత్వం ఉండేలా అన్ని ప్రాంతాలకు వీసీల నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చింది. గత ప్రభుత్వంలో యూనివర్సిటీలకు వైసీపీ అనుకూల వ్యక్తులను వీసీలుగా నియమించడంతో వర్సిటీల ప్రతిష్ట దెబ్బతింది. ఆంధ్ర, నాగార్జున యూనివర్సిటీలు పూర్తిస్థాయి రాజకీయ కేంద్రాలుగా పనిచేశాయి. దీంతో యూనివర్సిటీలను తిరిగి గాడిలో పెట్టేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిభ ఆధారిత నియామకాలపై దృష్టి పెట్టారు. సామాజిక, ప్రాంతీయ సమతుల్యం పాటిస్తూనే విద్యారంగంలో నిష్ణాతులైన వారిని వీసీలుగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక జాతీయ విద్యాసంస్థల స్థాయిలో రాష్ట్ర యూనివర్సిటీలను తీర్చిదిద్దేలా ఈ నియామకాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ఎన్ఐటి వరంగల్ ప్రొఫెసర్ను నియమించారు. రాబోయే 5 ఏళ్లలో అంతర్జాతీయ ర్యాంకింగ్ టాప్ 100లో రాష్ట్ర యూనివర్సిటీలను ఉంచడమే లక్ష్యంగా వీసీల నియామకం చేపట్టారు. ఏపీలో పోలీసులపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి దురుసు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులను, నాయకులను బట్టలోడదీసి నిలబెడతామని హెచ్చరించారు. ఏపీలో కలకాలం టీడీపీ ప్రభుత్వం ఉండబోదని, మళ్లీ అధికారంలోకి వస్తానని, ఎవరినీ వదలనని తీవ్ర స్వరం వినిపించారు. అన్యాయంగా కేసులు పెట్టి దిగజారిపోయి వ్యవహరిస్తున్న ప్రతి పోలీస్ అధికారి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకు సెల్యూట్ చేయడం మానుకోవాలని వ్యాఖ్యానించారు. వంశీని అరెస్టు చేసేటప్పుడు ఒక సీఐ తాను ఏడాదిలో రిటైర్ అయిపోతానని చెప్పారని తెలిసింది. రిటైర్ అయినా సప్త సముద్రాల అవతల ఉన్న మొత్తం అందరినీ పిలిపించి చట్టం ముందు నిలబెడతాం. ఇప్పుడు బాధితులుగా ఉన్న వారికి అప్పుడు న్యాయం చేస్తాం. అన్యాయం చేస్తే ప్రజలు, దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తారు. అలాంటి అన్యాయంలో పోలీసులు భాగస్వాములు కావద్దని జగన్ అన్నారు. ప్రజాస్వామ్యం దిగజారిపోయిందనడానికి వంశీ కేసు ఒక నిదర్శనమన్నారు. వంశీతో జైలు ములాఖత్లో సుమారు 40 నిమిషాల పాటు జగన్ మాట్లాడారు. వంశీని 10 రోజులకు కస్టడీ ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్, తనకు బెయిల్ ఇవ్వాలని వంశీ వేసిన పిటిషన్లపై విచారణను విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టు ఇవాళకి వాయిదా వేసింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు వెనుక దాగి ఉన్న అసలు నిజాన్ని మంగళవారం రాత్రి 7 గంటలకు బిగ్ బ్లాస్ట్ చేస్తామంటూ వైసీపీ వర్గాలు అట్టహాసంగా చేసిన ప్రకటన తుస్సుమనిపించారు. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంపై ఏవో నిజాలు చెబుతామన్న వైసీపీ నేతలు చివరకు చతికిల పడితే, అంతకంటే ముందే టీడీపీ నేతలు బాధితుడు సత్యవర్ధన్ కిడ్నాప్ దృశ్యాలను విడుదల చేయడం విశేషంగా మారింది. దళితుడిని కిడ్నాప్ చేసి హింసించిన వల్లభనేని వంశీకి జగన్ వత్తాసు పలకడం దారుణమని పలువురు మంత్రులు, టీడీపీ నేతలు విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం వారంతా జగన్ తీరుపై ధ్వజమెత్తారు. గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్న సీసీ కెమెరా ఫుటేజ్ ను విడుదల చేశారు. దేశ చరిత్రలోనే ఓ రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలు లేవని, అలాంటి నీచ సంస్కృతికి జగన్ తెరలేపారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అందమంటే మీ దృష్టిలో గూండాయిజం, రౌడీజం, దోపిడీలు చేసేవారా అని ప్రశ్నించారు. అధికారం అడ్డం పెట్టుకుని కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, జోగి రమేష్, పేరి నాని చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని, చట్టం నుంచి వీరెవరూ తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలేది లేదన్నారు.
రౌడీలకు దొంగలకు జగన్ వత్తాసు పలుకుతున్నారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. వృత్తి ధర్మం నిర్వహిస్తున్న పోలీసులను బెదిరించడం సమంజసమా అని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. జగన్ తన తీరు మార్చుకోకపోతే ప్రజలు వైసీపీని భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. దళిత బిడ్డను కిడ్నాప్ చేసిన వంశీ తన ఇంటికే తీసుకువెళ్తున్న సీసీ ఫుటేజ్ ని విడుదల చేశామని, ఇప్పుడు వంశీ ఉత్తముడని జగన్ చెప్పగలరా అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్ నిలదీశారు. మనిషినేవాడు చేయని దుర్మార్గాలు చేసిన వంశీని జైలుకు వెళ్లి పరామర్శించడం కన్నా దారుణం ఏముంటుందని అన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏపీలో విద్యారంగాన్ని దేశంలోనే నంబర్ 1 గా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న మూస పద్ధతులకు స్వస్తి చెప్పి సృజనాత్మకత పెంపొందించేలా కేజీ టు పీజీ విద్య కరిక్యులంలో సమూల మార్పులు తెస్తున్నామన్నారు. కళాశాల నుంచి బయటకు వచ్చే విద్యార్థికి వెనువెంటనే ఉద్యోగం లభించేలా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. జాతీయ విద్యా విధానం లక్ష్య సాధనలో భాగంగా ఏపీలో విద్యా నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు సులోచనాదేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఏపీ ప్రభుత్వంతో సింఘానియా గ్రూప్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, నాణ్యత, ఉపాధ్యాయ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణతో పాటు జాతీయ విద్యా విధానంతో సమాంతరంగా సాంకేతికత అనుసంధానం వంటి అంశాల్లో విద్యా నైపుణ్యాన్ని తీసుకురావడం ద్వారా పాఠశాలల నిర్వహణలో మార్పులు తేవాలని నిర్ణయించారు. 5 ఏళ్ల వ్యవధిలో అమలు చేసే ఈ కార్యక్రమం ద్వారా 1,00,000 మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది. ఆ తర్వాత అమరావతి, విశాఖపట్నం, కాకినాడకు కూడా ట్రస్ట్ సేవలను విస్తరించనున్నారు. విద్యార్థులను ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యవంతంగా తయారు చేయడమే లక్ష్యమని సింఘానియా గ్రూప్ చైర్మన్ తెలిపారు. సైబర్ నేరాలు సమాజానికి ముప్పుగా పరిణమించాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట సైబర్ నేరం జరుగుతుండడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఒకప్పుడు దొంగలు ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేసేవారని, ఇప్పుడు కంటికి కనిపించకుండా ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లలోకి చొరబడి ఉన్నదంతా దోచుకుంటున్నారని పేర్కొన్నారు. గతేడాది దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు 22,812 కోట్లు దోచుకున్నట్లుగా అంచనాలున్నాయని తెలిపారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో పౌరులకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో హెచ్ఎస్ఈసీలో షీల్డ్ 2025 పేరుతో బాధితులకు రక్షణ కవచంగా సైబర్ భద్రత, డిజిటల్ భవిష్యత్తు అనే అంశంపై 2 రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, సైబర్ ఫ్యూజన్ సెంటర్లను వర్చువల్ గా ప్రారంభించారు. సైబర్ నేరాల కట్టడిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో రాష్ట్ర పోలీసులు దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉన్నారని కితాబిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించిందని చెప్పారు. అయితే సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రకం మోసంతో ప్రజల ముందుకు వస్తున్నారని తెలిపారు. కొత్త రూపాలు సంతరించుకుంటున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు పరిమితమైన విధానాలతో కేవలం ఒక రాష్ట్రం చేసే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవని, రాష్ట్రాలన్నీ సమన్వయంతో దేశం యూనిట్ గా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సోషల్ మీడియా డీప్ ఫేక్ ను ఉపయోగించుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, జరగని నేరాలు, దాడులు జరిగినట్లు అవాస్తవాలను వ్యాప్తి చేస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. అడ్డు అదుపు లేకుండా జరుగుతున్న ఇలాంటి ప్రచారాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. సైబర్ నేరాలు ప్రపంచ దేశాలకే సవాల్గా మారాయని, ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట సైబర్ నేరం జరుగుతుండడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం ముదిరిపోవడంతో కృష్ణానది యాజమాన్య బోర్డు రంగంలోకి దిగి ఈ ఏడాది మిగిలిన కాలానికి నీటి వాటాలను తేల్చింది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్లలో ప్రస్తుతం మిగిలి ఉన్న జలాల్లో ఏపీకి 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీల వాటా ఉంటుందని స్పష్టం చేసింది. జూన్, జూలై నాటికి ఉండనున్న తాగు, సాగునీటి అవసరాలను తీర్చుకోవడం కోసం ఈ నెల 21వ తేదీలోగా ప్రణాళికలు సమర్పించాలని ఇరు రాష్ట్రాలను కోరింది. వాటిపై చర్చించి నీటిని పంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ ఆమోదంతో ఎస్సీ వరలక్ష్మి, ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఈఎన్సీలకు లేఖ రాశారు. ప్రస్తుతం 2024-25 నీటి సంవత్సరంలో కృష్ణా జలాలను ఖచ్చితంగా 50-50 నిష్పత్తిలో పంచాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా డిమాండ్ చేశారు. ఏపీ మాత్రం 2015లో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ప్రకారం 66:34 ఏపీ, తెలంగాణ నిష్పత్తికి కట్టుబడి ఉండాలని పట్టుబట్టింది. ఇక రానున్న రోజుల్లో తాగు, సాగునీటి అవసరాల కోసం 116 టీఎంసీలను తమకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ నేరుగా కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ ను కలిసి లేఖ ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2015 జూన్లో జరిగిన ఒప్పందం మేరకు
కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలోనే పంచుకోవాలని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు జనవరి 21న జరిగిన 19వ బోర్డు సమావేశం మినిట్స్ ను రెండు రాష్ట్రాలతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం విడుదల చేసింది. 2015కు ముందున్న ప్రాజెక్టులన్నీ అనుమతి ఉన్నవేనని, ఆ తర్వాత కృష్ణా బేసిన్లో ఏ ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేదని గుర్తు చేసింది. కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో పంచాలని తెలంగాణ 2015 ఒప్పందానికి కట్టుబడాలని ఏపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జనవరి 21న జరిగిన బోర్డు సమావేశంలోనూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇదే డిమాండ్ చేశారు. కృష్ణా బోర్డు తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే కేటాయింపులు చేశారు. కృష్ణా బేసిన్లో ప్రస్తుత నీటి సంవత్సరంలో 1010 టీఎంసీలు లభ్యతలోకి వచ్చాయి. ఇక తాత్కాలిక నీటి సర్దుబాటు ప్రకారం ఏపీకి 666 టీఎంసీలు, తెలంగాణకు 343 టీఎంసీలు వాటాలుంటాయని బోర్డు తేల్చింది. గోదావరి జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు తరలించే పథకానికి 6,000 కోట్ల సాయం అందించాలని, దీనికి అదనంగా మూసీ నది వెంట ట్రంక్ అండ్ ఇంటర్ప్టార్ నెట్వర్క్ కోసం మరో 4,000 కోట్ల సహాయం చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. గోదావరి జలాలతో హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. ఫలితంగా మూసీ పునరుజ్జీవ పథకానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల 2 రోజుల సదస్సులో ఉత్తమ్ మాట్లాడారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు చేయాలని, సమ్మక్క సాగర్, సీతారామ ఎత్తిపోతల పథకం బహుళార్థ సాధక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల వివాదంలో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని చెప్పారు. సాగర్, శ్రీశైలం నుంచి తరలించే ప్రతి నీటి చుక్కను లెక్కించడానికి వీలుగా టెలిమెట్రీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భూభారతి కొత్త చట్టం భూ యాజమాన్య హక్కులనే కాకుండా జీవితాలకు ఆత్మగౌరవాన్ని, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ చట్టం తరతరాలుగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో భూభారతి చట్టం విధి విధానాలు రూపొందించడంపై కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొత్త సమస్యలు తలెత్తకుండా ఉన్న సమస్యలు పరిష్కరించేలా, రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధి విధానాలను రూపొందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక చిన్న తప్పులకు కూడా అవకాశం లేకుండా పకడ్బందీగా విధి విధానాలు రూపొందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో కూర్చొని నిబంధనలు తయారు చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విస్తృత స్థాయిలో అధికారులు, మేధావులు, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకుని అందరి అభిప్రాయాలు క్రోడీకరించి విధి విధానాలను తయారు చేస్తున్నామని పొంగులేటి తెలిపారు. నూతన చట్టం అమల్లోకి వచ్చాక తెలంగాణలో పెను మార్పులు తీసుకురాబోతోందని అన్నారు. తెలంగాణ ప్రజలకు సమగ్ర రెవెన్యూ సేవలను సత్వరమే అందించాలన్న ఆశయంతో సీఎం రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. భూ హక్కుల పరిరక్షణ, భూ లావాదేవీలతో పారదర్శకత, రెవెన్యూ సేవలను సులభతరం చేయడమే చట్టం ముఖ్య ఉద్దేశమన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ను నమ్మితే ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వడం సంగతి అటుంచితే మహిళల మెడలో నుంచి పుస్తుల తాళ్లు ఎత్తుకుపోతాడని కేటీఆర్ విమర్శించారు. మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన రేవంత్ రాష్ట్ర రైతులను అన్ని విధాలుగా దగా చేశారని, రుణమాఫీ పూర్తి చేయలేదని ఆరోపించారు. అప్పు కట్టలేని రైతుల ఇళ్ల తలుపులను, విద్యుత్ మోటార్ల స్టార్టర్లను బ్యాంక్ అధికారులు ఎత్తుకెళ్తున్నారని పేర్కొన్నారు. కులగణన అని బీసీలను 2,500 అందిస్తామని మహిళలను, తులం బంగారం ఇస్తామని ఆడబిడ్డల తల్లిదండ్రులను, స్కూటీలు ఇస్తామని యువతులను, ఇలా ప్రతి వర్గాన్ని రేవంత్ మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ పతనం కల్వకుర్తి నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన రైతు దీక్షకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేవంత్ 15 నెలల దుర్మార్గ పాలనతో రాష్ట్రంలో 420 మంది రైతులు, 56 మంది గురుకుల పాఠశాలల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ సీఎం డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులందరికీ సాయంత్రం 4 గంటల్లోపే విధులను ముగించుకొని వెళ్లిపోవచ్చని మినహాయింపించిన తెలంగాణ ప్రభుత్వం అయ్యప్ప, హనుమాన్, భవానీ భక్తులకు ఎందుకు ఆ వెసులుబాటు ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. వారు చేసిన పాపమేంటి అని మండిపడ్డారు. మంచిర్యాలలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అయ్యప్ప మాల వేసుకునే భక్తులు భిక్ష చేయడానికి ఎన్ని ఇబ్బందులుంటాయో అందరికీ తెలుసు. మధ్యాహ్నం భిక్ష చేయకుండా పస్తులుండి విధులకు వెళ్లాల్సిన పరిస్థితి. ఒకవేళ సమయానికి వెళ్లకపోతే సస్పెండ్ చేస్తారనే భయంతో డ్యూటీలకు వెళ్తారు. భవానీ, హనుమాన్ భక్తులది అదే పరిస్థితి.
కానీ రంజాన్ భక్తులకు మాత్రమే మినహాయింపు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ కు తాను సవాల్ చేస్తున్న కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా, ఇదే అంశాన్ని రెఫరెండంగా తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి రావాలని సవాల్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని టాప్ 5లో ఉన్న వాళ్ల దోపిడీ, అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతోందని బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5-6 నెలలే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. మేము అధికారంలోకి రాగానే అడ్డగోలుగా వ్యవహరించే వాళ్ల సంగతి చూస్తామని అన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ కిటకిటలాడిపోతుంది. జనసాంద్రత విషయంలో దేశ రాజధాని ఢిల్లీని సైతం మించిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ మహానగరంలో ప్రతి చదరపు కిలోమీటర్కు 11,313 మంది నివసిస్తుండగా హైదరాబాద్ జనసాంద్రత 18,161గా నమోదైంది. రేవంత్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన తెలంగాణ గణాంకాల సంగ్రహం అట్లాస్ 2024లో పేర్కొన్న గణాంకాలు ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న నగరం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా. అక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కు 43,079 మంది నివసిస్తున్నారు. ఇండియాలో అత్యధిక జనసాంద్రత ఉన్నది ముంబై మహానగరం. అక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కు 28,508 మంది ఉంటున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు గ్రామాలు, పట్టణాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ మహానగరానికి వలస వస్తుండటంతో ఇక్కడ జనసాంద్రత విపరీతంగా పెరిగిపోతుందని, దానివల్ల నగర మౌలిక సదుపాయాలపైన, ప్రజాసేవలపైన, గృహ నిర్మాణ రంగం, పట్టణ ప్రణాళికపైన తీవ్రంగా ఒత్తిడి పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా దేశ జనాభాలో తెలంగాణ జనాభా వాటా 2011తో పోలిస్తే 2031 నాటికి 0.23% పాయింట్ల మేర తగ్గనున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో 2036 నాటికి తెలంగాణలో యువ జనాభా తగ్గి వృద్ధుల జనాభా పెరిగిపోనుందని పేర్కొనడం ఆందోళన కలిగిస్తుంది. యువతే మన దేశ సంపద అని ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ అంటూ ఉంటారు. దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే యువ జనాభాయే కీలకం. అలాంటిది తెలంగాణలో 2011తో పోలిస్తే 2036 నాటికి 34 ఏళ్లలోపు వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. అదే సమయంలో వృద్ధుల జనాభా పెరగనుంది. శ్రీశైలం మహాక్షేత్రంలో ఇవాటి నుంచి మార్చి 1వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేశారు. ప్రముఖులకు 4 విడతలుగా బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఈ నెల 23న ఏపీ ప్రభుత్వం తరపున సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు, పాదయాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి, శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, వేద పండితులు ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకుని ఆయనకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. మహాకుంభమేళా సందర్భంగా కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్న త్రివేణి సంగమ ప్రాంతంలో నీటి నాణ్యత దారుణంగా పడిపోయింది. మురుగుతో నీరు కలుషితమైపోతోంది. నీటిలో ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా స్థాయిని మించి పెరిగిపోయింది. తాము పరీక్షించిన అన్ని ప్రాంతాల్లోనూ ఆ బ్యాక్టీరియా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉందని ఈ నెల 3న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఓ నివేదిక ద్వారా తెలిపింది. కాలుష్య నియంత్రణ చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తాము కోరినా స్పందించని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిపై ఎన్జీటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇవాళ జరిగే తదుపరి విచారణకు యూపీపీసీబీ సభ్య కార్యదర్శితో పాటుగా ఇతర అధికారులు పాల్గొనాలని ఆదేశించింది. గత నెల రోజులకు పైగా కొనసాగుతున్న మహాకుంభమేళాలో ఇప్పటి వరకు అపూర్వ స్థాయిలో 55 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ్ వృత్తికుంభ్గా మారుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమత వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ యోగి సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో చాలా మంది చనిపోయారని, యూపీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎంత పరిహారం ఇచ్చిందని ప్రశ్నించారు. సీఎం మమత వ్యాఖ్యలపై బీజేపీ నేత సువేందు అధికారి స్పందించారు. ఇక ఆమె చేసిన వ్యాఖ్యలు హిందువులు మహాకుంభమేళాపై దాడిగా అభివర్ణించారు. హిందూ సమాజం సాధువుల నిరసన తెలపాలని కోరారు. కొత్త ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ను నియమించాలని అర్ధరాత్రి నిర్ణయించడం ద్వారా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అగౌరవంగా, అమర్యాదకరంగా వ్యవహరించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని అన్నారు. అసలు ఎంపిక ప్రక్రియనే సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుండగా సోమవారం రాత్రి పొద్దుపోయాక హడావుడిగా నిర్ణయం తీసుకోవడం ఏంటని ఎక్స్లో ప్రశ్నించారు. సీఈసీ ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని ప్రధాని, విపక్ష నేత, సీజేఐలతో కూడిన కమిటీ చేపట్టాలని ఆదేశిస్తూ 2023 మార్చి 2న రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా కొత్త సీఈసీ ఎంపికను వాయిదా వేయాలన్నది కాంగ్రెస్ పార్టీ నిశ్చిత వైఖరి.
ఓ పక్క ఎంపిక కమిటీ కూర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పుడు మరో 48 గంటల్లో కోర్టు ముందు విచారణకు రానున్నప్పుడు అర్ధరాత్రి కొత్త సీఈసీని ఎంపిక చేశారని రాహుల్ ఆక్షేపించారు. ప్రజాస్వామ్యం, ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో కార్యనిర్వాహక విభాగం జోక్యం చేసుకోరాదని హెచ్చరిస్తూ 1949 జూన్లో రాజ్యాంగ సభలో అంబేద్కర్ చేసిన ప్రసంగాన్ని రాహుల్ ప్రస్తావించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పునకు రాహుల్ వక్రభాష్యం చెబుతున్నారని ఆ పార్టీ ఐటీ విభాగం ఇన్ఛార్జ్ మాల్వియా విమర్శించారు. సుప్రీం తీర్పునకు ముందు సీఈసీ, కమిషనర్లను ప్రధాని సిఫార్సు మేరకే రాష్ట్రపతి నియమించేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఏలుబడిలో ఎన్నికల కమిషనర్లను ఎలా నియమించారో రాహుల్ మర్చిపోయారా అని ఎక్స్లో నిలదీశారు. మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో అంతర్గత విభేదాలు ముదురుతున్నాయి. సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం షిండే మధ్య దూరం రోజురోజుకి అధికమవుతోంది. షిండే వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేల భద్రతను ఫడ్నవీస్ ఆధ్వర్యంలోని హోంశాఖకు దించడం కూటమి వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. షిండే వర్గంలోని 20 మంది శివసేన ఎమ్మెల్యే మంత్రివర్గంలో లేని వార్లకు వైప్లస్ కేటగిరీ భద్రతను ఒక కానిస్టేబుల్ కుదిస్తూ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. వీరితో పాటు కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు, అజిత్ పవార్ నేతృత్వంలోని పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేల భద్రతను కూడా కుదించింది. కానీ వీరితో పోలిస్తే షిండే వర్గంలోని వారి సంఖ్య చాలా ఎక్కువ. భద్రత కుదింపుపై షిండే వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. నిజానికి రాయ్గఢ్, నాసిక్ నియోజకవర్గాల ఇన్ఛార్జి మంత్రుల నియామకం విషయంలో ఫడ్నవీస్, షిండే మధ్య రేగిన విభేదాలు కొనసాగుతున్నాయి. 2027లో జరగనున్న మహాకుంభమేళ ఏర్పాట్లపై ఫడ్నవీస్ జనవరిలో నిర్వహించిన సమీక్షకు షిండే గైర్హాజరయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కుంభమేళ అంశంపైనే షిండే విడిగా సమీక్ష నిర్వహించారు. ఇటీవల మరో అడుగు ముందుకు వేసిన షిండే ముఖ్యమంత్రి సహాయ నిధి మాదిరిగా ఉప ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రారంభించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక కొన్నేళ్లుగా మహారాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాధ్యతలను రాష్ట్ర రవాణా మంత్రి నిర్వహిస్తున్నారు. షిండే వర్గం ఎమ్మెల్యే ప్రస్తుతం రవాణా మంత్రిగా ఉండగా చైర్మన్ పదవిని ప్రభుత్వం ఇటీవల ఓ ఐఏఎస్ అధికారికి అప్పగించింది. తల్లిదండ్రులపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రణ్వీర్ను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. ఆయనపై కొత్త కేసులు నమోదు చేయకూడదని ఆదేశించింది. అదే సమయంలో ఆయన్ను తీవ్రంగా మందలించింది. ఆ వ్యాఖ్యలు ఆయన వికృత మనస్తత్వాన్ని చూపిస్తున్నాయని విమర్శలు చేసింది. ఇటీవల ఇండియాస్ గాట్ టాలెంట్ కామెడీ షోలో రణ్వీర్ జడ్జిగా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన తల్లిదండ్రుల శృంగారానికి సంబంధించిన ప్రశ్న వేశారు. దీంతో వీక్షకులు భగ్గుమన్నారు. ఆయనపై అసోం సహా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. దాంతో అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్ను పరిశీలించగానే అలహాబాదియాపై ధర్మాసనం మండిపడింది. ఆ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావంటూనే ఆయన మనసులో చెత్త ఉంది, దాన్నంతా యూట్యూబ్ షోలో కక్కేశారని వ్యాఖ్యానించింది. పాపులారిటీ ఉందని ఏదైనా మాట్లాడేస్తారా? ఎవరైనా ఇలాంటి భాషను ఇష్టపడతారా అని అడిగింది. వాక్ స్వాతంత్ర్యం పేరుతో సమాజం విలువలకు వ్యతిరేకంగా మాట్లాడే లైసెన్స్ ఏ ఒక్కరికీ లేదని స్పష్టం చేసింది. రణ్వీర్ పాస్పోర్ట్ను ఠానే పోలీస్ స్టేషన్లో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని పేర్కొంది. ఈ కామెడీ షోకు సంబంధించిన ఇతర ఎపిసోడ్లను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రసారం చేయకూడదని తెలిపింది. భారత్ ఖతార్ల మధ్య బంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చడంపై దృష్టి పెట్టాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, ఇంధనం, ప్రజా సంబంధాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న సంప్రదాయ సంబంధాలను మరింత పటిష్టపరచుకోవాలని తీర్మానించుకున్నారు. 2 రోజుల భారత పర్యటనకు వచ్చిన ఖతార్ రాజు షేక్ తమీమ్తో మోదీ సమావేశమయ్యారు. ద్వంద్వ పన్నుల నుంచి మినహాయింపు, పన్ను ఎగవేత అంశాలపై ఈ సందర్భంగా ఒప్పందం కుదిరింది. కెనడాలోని టొరంటో పిఎస్ఎన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. 76 మంది ప్రయాణికులు, 4 సిబ్బందితో మినియాపోలిస్ నుంచి టొరంటో చేరుకున్న విమానం పిఎస్ఎన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా రన్వేపై పల్టీ కొట్టి తలకిందులుగా పడిపోయింది. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. ప్రమాదం కారణంగా విమానంలో మంటలు చెలరేగగా ఎమర్జెన్సీ సిబ్బంది అప్రమత్తమై వెంటనే వాటిని అదుపు చేశారు. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఘటన జరిగిన సమయంలో టొరంటో విమానాశ్రయం వద్ద ఉష్ణోగ్రత -8.6 డిగ్రీలుగా ఉంది. గంటకు 51 కిలోమీటర్ల వేగంతో శీతల గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రత పడిపోవడంతో రన్వేపై దట్టంగా మంచు పేరుకుపోయింది. ఇవన్నీ ల్యాండింగ్ కు ప్రతికూలంగా మారి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కశ్మీర్ అంశానికి సంబంధించి పాకిస్తాన్ తన మొండి వాదనను మరోసారి కొనసాగించింది. కశ్మీరీలు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకునేందుకు వీలుగా ఐరాస భద్రతా మండలి తీర్మానాలను భారత్ అమలు చేయాలని కోరింది. కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతించాలని కోరుతూ చేసిన ఓ తీర్మానాన్ని పాక్ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే కశ్మీర్కు మద్దతుగా పాకిస్తాన్ తీర్మానం చేయడం ఇదే మొదటిసారి కాదు. తాజా తీర్మానానికి కారణమేంటనే విషయంపై స్పష్టత లేదు. ఇక ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కశ్మీర్ వ్యవహారాల మంత్రి ఇంజనీర్ అమీర్ ముకమ్ నేషనల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కశ్మీరీ ప్రజల హక్కుల కోసం పాకిస్తాన్ నైతిక, రాజకీయ,
దౌత్యపరమైన మద్దతు ఇస్తుందన్నారు. మానవ హక్కుల పరిస్థితులను మెరుగుపరచాలని, నిర్బంధించిన నేతలను విడుదల చేయడంతో పాటు అణచివేత ధోరణిని విడనాడాలని భారత్ను కోరుతున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయింది. అనంతరం 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా క్షీణించాయి. మరోవైపు కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ వాదనను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. గతంలో, ఇప్పుడు, ఎప్పటికీ జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని ఉద్ఘాటిస్తోంది. టెక్ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. దీనికి సంబంధించి కీలక ముందడుగు పడినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ కంపెనీ భారత్లో నియామకాలపై సంకేతాలిచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెస్లా అధినేత ఎలన్ మస్క్ భేటీ అయిన కొన్ని రోజులకే ఈ పరిణామాలు జరగడం ప్రాధాన్యం ఏర్పడింది. కస్టమర్ రిలేటెడ్, బ్యాంకింగ్ జాబ్తో పాటు 13 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు కావాలంటూ టెస్లా తమ లింక్డ్ఇన్ పేజ్లో ఒక ప్రకటన చేసింది. ఇందులో సర్వీస్ టెక్నీషియన్, అడ్వైజరీతో పాటుగా కనీసం 5 పొజిషన్లకు ఉద్యోగులను ముంబై, ఢిల్లీ 2 చోట్ల నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక కస్టమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగులను కేవలం ముంబై కేంద్రంగా తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు టెస్లా 2021 నుంచి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని మస్క్ కంపెనీ డిమాండ్ చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడి భాగాలు కొనుగోలు చేయాలన్న కండిషన్ పెట్టింది. ఇందుకు మస్క్ అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో టెస్లా ఎంట్రీ ఆలస్యమవుతూ వస్తోంది. ఇక ఇటీవల దాదాపు 34 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 110% నుంచి 70%కి తగ్గించింది. మరోవైపు గత వారం అమెరికా పర్యటనలో ప్రధాని మోదీతో మస్క్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సుంకాల అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలతో త్వరలోనే దేశీయ రోడ్లపై టెస్లా కార్లు చక్కర్లు కొట్టే అవకాశాలున్నట్లు ఆటో రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆఫ్రికా దేశమైన సుడాన్లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు దారుణానికి పాల్పడ్డాయి. వైట్ నైల్ రాష్ట్రంలో మారణహోమం సృష్టిస్తున్నాయి. ఈ నెల 15 నుంచి వారు చేస్తున్న దాడుల్లో 200 మందికి పైగా ప్రజలు మృతి చెందినట్లు ఎమర్జెన్సీ లాయర్స్ బృందం పేర్కొంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. రక్తపాతం ఇంకా కొనసాగుతోందని తెలిపింది. వైట్ నైల్ రాష్ట్రంలోని భద్రతా బలగాలు లేని ఆల్ కడారిస్, ఆల్ ఖేల్వాద్ గ్రామాల్లోని పలు ప్రాంతాలను ఎంచుకుని అక్కడి ప్రజలపై ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడి చేసినట్లుగా లాయర్లు పేర్కొన్నారు. మహిళలను, బాలికలను కిడ్నాప్ చేయడం, ఆస్తులను దోచుకోవడం వంటి అకృత్యాలకు పాల్పడ్డారని తెలిపారు. అంతేకాకుండా నైలు నది దాటి పారిపోవడానికి ప్రయత్నించిన అనేక మంది ప్రజలను వెంటాడి మరీ కాల్చి చంపారని, మిగిలిన వారు నదిలో మునిగి ప్రాణాలు విడిచారని అన్నారు. 2023 ఏప్రిల్లో సుడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫతాల్ అల్ బుర్హాన్, అతడి మాజీ డిప్యూటీ ఆర్ఎస్ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్ల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఇరు వర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. ఎస్ఏఎఫ్, ఆర్ఎస్ఎఫ్ మధ్య జరిగిన దాడుల వల్ల 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 16,650 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. 1 కోటి మందికి పైగా సుడాన్ వదిలి వెళ్లినట్టు ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేది ఎలాగన్న దానిపై రష్యా, అమెరికాలకు చెందిన ఉన్నత స్థాయి దౌత్యవేత్తలు మంగళవారం నాడు సౌదీ అరేబియాలో చర్చలు జరిపారు. 3 ఏళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం మీదే ప్రధానంగా చర్చ జరిగినప్పటికీ ఉక్రెయిన్ అధికారులెవరూ సమావేశంలో పాల్గొనకపోవడం లేదా వారికి ఆ అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. తమ భాగస్వామ్యం లేని ఈ చర్చల ఫలితాన్ని అంగీకరించేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికే స్పష్టం చేశారు. రష్యా, అమెరికా చర్చల తర్వాత జెలెన్స్కీ తన సౌదీ పర్యటన వాయిదా వేసుకున్నారు. చర్చల్లో EU, UK, టర్కీలకు భాగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు అవసరమైతే జెలెన్స్కీతో చర్చించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని క్రెమ్లిన్ ప్రకటించింది. దాదాపు 20 రోజుల పాటు ఇక క్రికెట్ అభిమానులకు పండగే. వాటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి తెరలేవనుండగా ఈ భారీ ఈవెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. 1996 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆ దేశంలో జరగబోతున్న అతిపెద్ద క్రీడా టోర్నీ ఇదే కావడం విశేషం. మార్చి 9న ఫైనల్ జరుగుతుంది. నువ్వా నేనా అనే రీతిలో మ్యాచ్లు సాగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీ పడబోతున్నాయి. దీంట్లో భాగంగా టీమిండియా తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడబోతోంది. భద్రతా కారణాల రీత్యా పాక్లో పర్యటించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో టోర్నీని హైబ్రిడ్ పద్ధతిన పాక్, దుబాయ్లో నిర్వహిస్తున్నారు. ఇక కరాచీలో జరిగే ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య పాక్ జట్టు న్యూజిలాండ్తో ఆడనుంది. 2017లో చివరిసారి జరిగిన సిటీలో పాక్ జట్టే భారత్ను ఓడించి టైటిల్ గెలిచింది. ఆ తర్వాత 8 ఏళ్ల తర్వాత తిరిగి టోర్నీని నిర్వహిస్తుండడం గమనార్హం. శ్రీలంక మొదటిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. అలాగే పాక్లోని అస్థిర పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందాలనే భావనతో ఆ దేశ బోర్డు ఉంది.
ప్రస్తుతం భారత్ మినహా అన్ని జట్లు కూడా పాక్లో పర్యటించి సిరీస్లు ఆడుతున్నాయి. ఇక క్రికెటర్ల కుటుంబ సభ్యుల విషయంలో బీసీసీఐ వారికి కాస్త ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వారికి అనుమతి ఇవ్వకపోగా తాజాగా టోర్నీలో ఏదైనా ఒక మ్యాచ్ కు మాత్రం ఫ్యామిలీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.